నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మెజర్మెంట్స్ ఆఫ్ ఆప్ యాంప్. మెజర్మెంట్స్ ఆఫ్ ఆప్ యాంప్ అనేది 11 టైప్స్. 11 టైప్స్లో ఫస్ట్ మనం ఈ వీడియోలో ఫస్ట్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్ సిఎంఆర్ఆర్. సిఎంఆర్ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. సో కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిఫరెన్స్ మోడ్ టు ది కామన్ మోడ్. డిఫరెన్స్ మోడ్ టు ది కామన్ మోడ్ దాన్ని ఏమంటాము? సిఎంఆర్ఆర్ అంటాం. సో సిఎంఆర్ఆర్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ మోడ్ టు ది కామన్ మోడ్. So the CMRR is always positive. So the magnitude of the CMRR is greater than 0. So the magnitude of the CMRR is greater than 0. So why we so this circuit we are applying a common signal to these inverting or non-inverting terminals. So from this AC equal to common mode equals to output by Vs. అవుట్పుట్ బై ఇన్పుట్ మనం ఏ అప్లై చేస్తున్నాము? విఎస్ఏ కదా. అవుట్పుట్ బై ఇన్పుట్. సో దిస్ ఈస్. సో నెక్స్ట్ డిఫరెన్స్ మోడ్ అవుట్పుట్ బై విడి. అవుట్పుట్ బై నేమ్ ఇట్ సెల్ఫ్. ఏడి అంటే డిఫరెన్స్ మోడ్. సో డిఫరెన్స్ సిగ్నల్ని మనం అప్లై చేస్తున్నాం. సో ఫ్రమ్ దిస్ సర్క్యూట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. దిస్ ఈస్ అన్ ఈక్వేషన్ 1 and this is an equation 2. So VD difference voltage equals to already we know what is an VD. VD అంటే ఏంటి? డిఫరెన్స్ వోల్టేజ్. డిఫరెన్స్ వోల్టేజ్ ఏంటి? ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ వోల్టేజ్నే మనం VD అంటాం. సో ఈ సర్క్యూట్ నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఈ సర్క్యూట్ని ఏం చెప్పొచ్చు? VB మైనస్ VA. సో VB minus VA. So VB minus VA. So now I am going to apply node analysis from a node analysis to this circuit. Apply node analysis to node analysis at node A. నోడ్ అనాలిసిస్ అనేది నోడ్ ఏ దగ్గర అప్లై చేస్తున్నాం. సో అప్లై చేస్తే ఏమొస్తుంది? విఏ మైనస్ విఎస్ బై R1. విఏ మైనస్ విఎస్ బై R1 ప్లస్ ఇక్కడ వరకు అయిపోయింది ఇన్పుట్ సైడ్. అవుట్పుట్ సైడ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. అవుట్పుట్ విఏ మైనస్ V0 బై RF ఈక్వల్స్ టు 0. నేను ఈక్వేషన్ నుంచి విఏ కామన్ తీస్తా. చూడండి, విఏ ఇంటూ 1/R1 ప్లస్ 1/RF ఈక్వల్స్ టు ఇక్కడ విఎస్ V0 ఉన్నాయి కదా. విఎస్ R1 ప్లస్ V0 RF. ఓకే అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తాను? ఎల్సిఎం చేస్తా. విఏ ఇంటూ R1 ప్లస్ RF సో నేను దీనికి ఏం చేస్తానంటే ఎల్సిఎం చేస్తా. RF ప్లస్ R1 బై R1 ప్లస్ RF ఈక్వల్స్ టు సో దీనికి కూడా ఎల్సిఎం చేస్తా. సో విఎస్ RF ప్లస్ V0 R1 బై R1 ప్లస్ RF. సో ఇక్కడ R1 RF అనేవి ఈ రెండు టర్మ్స్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఏమొస్తుందంటే విఏ ఈక్వల్స్ టు ఈ టర్మ్ కిందకు వస్తుంది కదా. సో విఎస్ RF ప్లస్ V0 R1 బై ఈ టర్మ్ ఉంది కదా RF ప్లస్ R1. సో నాకు విఏ వచ్చింది. సో నేను దీన్ని ఏమనుకుంటున్నానంటే దీని ఈక్వేషన్ 3 అనుకోండి, దీని ఈక్వేషన్ 4 అనుకోండి. సో నాకు ఈక్వేషన్ 4 వచ్చింది. 4 ఏంటి? నోడ్ ఏ దగ్గర నేను కనుక్కున్నా. సో నెక్స్ట్ నేను నోడ్ బి దగ్గర నేను కనుక్కుంటా. సో నేను నెక్స్ట్ నోడ్ బి దగ్గర నోడ్ అనాలిసిస్ అప్లై చేస్తా. అప్పుడు ఏమొస్తుంది? VB minus VS by R1 plus
VB ప్లస్ VBRF ఈక్వల్స్ టు 0. సో నేను VBని కామన్ తీస్తే ఏమొస్తుంది, 1/R1 ప్లస్ 1/RF ఇంటూ ఈక్వల్స్ టు VS/R1. సో VS/R1. సో నేను దీనికి ఎల్సిఎం తీస్తా. RF ప్లస్ R1 ప్లస్ RF ఈక్వల్స్ టు VS/R1. R1 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏమొస్తుంది, VB ఈక్వల్స్ టు VS, ఈ RF వాల్యూ ఇటు పైకి వెళ్తుంది, RF ప్లస్ R1. సో నాకు VB వాల్యూ వచ్చింది, VA వాల్యూ వచ్చింది. నేను దీన్ని ఏమనుకుంటున్నానంటే ఈక్వేషన్ 5 అనుకుంటున్నాను. సో ఈ పక్క రాసుకుంటా, VB ఈక్వల్స్ టు VS/RF ప్లస్ R1. దీన్ని ఈక్వేషన్ 5 అనుకుంటాం. సో నాకు VA వాల్యూ వచ్చింది, VBA వాల్యూ వచ్చింది. నేను ఈ ఈక్వేషన్ 4, 5 అనేది ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తా. ఏమొస్తుంది, ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 and 5 ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తా. అప్పుడు VD ఈక్వల్స్ టు ఫస్ట్ VB వాల్యూ, VD ఈక్వల్స్ టు VSRF బై R1 ప్లస్ R1 ప్లస్ RF ప్లస్ R1. RF ప్లస్ R1 అన్నా ఒకటే ఎట్లయినా రాసుకోవచ్చు. RF ప్లస్ R1 అన్న R1 ప్లస్ అన్న ఎట్లా క్యాన్సిలేషన్లో మనకు వస్తుంది. సో VB వాల్యూ మైనస్ VA వాల్యూ, VSRF ప్లస్ V0 R1 బై RF ప్లస్ R1. సో ఇక్కడ నుంచి నేను ఏం కామన్ తీస్తానంటే 1/RF ప్లస్ R1ని కామన్ తీస్తాం. 1/RF ప్లస్ R1ని కామన్ తీస్తే ఏమొస్తుంది, VSRF మైనస్ VSRF V0 R1. సో VSRF అనేది క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఏముంటుంది ఇక్కడ, సో VD ఈక్వల్స్ టు మైనస్ V0 R1 బై RF ప్లస్ R1. సో నాకు డిఫరెన్స్ వోల్టేజ్ అనేది వచ్చింది. సో నేను ఈ డిఫరెన్స్ వోల్టేజ్ తీసుకువెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎక్కడ, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసే ముందు నేను డిఫరెన్స్ మోడ్ని తప్పించుకోవటానికి ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్నటువంటి V0ని ఇటువైపు తీసుకొని వస్తాం. సో VD బై V0 ఈక్వల్స్ టు మైనస్ R1 బై R1 ప్లస్ RF. ఇలా అయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. R1 ప్లస్ RF. సో నేను ఈక్వేషన్ ఇదేంటిది వాల్యూ, డిఫరెంట్ మోడ్ వచ్చినవానికి. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు డిఫరెంట్ మోడ్ వచ్చింది. సో ఈ డిఫరెంట్ మోడ్ని ఈ CMRR వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తా. అప్పుడు ఏమొస్తుందో చూడండి. CMRR ఈక్వల్స్ టు డిఫరెన్స్ మోడ్ వాల్యూ ఎంత, మైనస్ R1 ప్లస్ RF బై కామన్ మోడ్ వాల్యూ ఎంత V0 బై VS. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ CMRR. ఓకేనా. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ CMRR. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ అంటే ఏంటో, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ టు ది ఇన్పుట్ వోల్టేజ్. సో ఓపెన్ లూప్ అంటే మనకి గుర్తు రావాల్సింది ఫీడ్బ్యాక్ అనేది ఉండదు. క్లోజ్డ్ లూప్ వచ్చేసరికి ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. సో మీరు కానీ ఈ సర్క్యూట్ని అబ్జర్వ్ చేస్తే దెర్ ఈజ్ నో ఫీడ్బ్యాక్. సో ఫీడ్బ్యాక్ లేనటువంటి సర్క్యూట్ని ఏమంటామంటే ఓపెన్ లూప్ అంటాము. సో వాట్ ఈస్ ద ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ టు ది ఇన్పుట్ వోల్టేజ్. సో అవుట్పుట్ వోల్టేజ్ టు ది ఇన్పుట్ వోల్టేజ్.
this is going to the circuit. This is an attenuator. The attenuator will attenuate the input signal at 40 dB. 40 dB వరకు ఇన్పుట్ సిగ్నల్ అనేది అటెన్యూట్ చేస్తుంది ఈ సర్క్యూట్కి. సో నెక్స్ట్ వచ్చేసరికి సో విఎస్ ఇన్పుట్ సిగ్నల్ అప్లై చేసే ముందు అవుట్పుట్ వోల్టేజ్ అనేది కాంపన్సేట్ అవ్వాలి. కాంపన్సేట్ ఎలా అవుతుంది అంటే బై యూజింగ్ ద రెసిస్టివ్ నెట్వర్క్. రెసిస్టివ్ నెట్వర్క్ అనేది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో విఎస్ వాల్యూని మనం అప్లై చేసే ముందు అవుట్పుట్ వోల్టేజ్ అనేది కాంపన్సేట్ అవ్వాలి. ఆ కాంపన్సేట్ ఎలా అవుతుంది, దేని యూజ్ చేసుకొని అవుతుందంటే రెసిస్టివ్ నెట్వర్క్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. ఓకే, నాన్ ఇన్వర్టింగ్ terminal. So this is at node A. This is a node A. So the node A is measured the input voltage. నోడ్ ఏ అనేది ఇన్పుట్ వోల్టేజ్ని మెజర్ చేస్తుంది. అండ్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ దగ్గర మనం మెజర్ చేస్తాము బై యూజింగ్ ది వోల్ట్ మీటర్ యూజ్ చేసుకొని మన అవుట్పుట్ని మెజర్ చేస్తాము. సో ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ ఫార్ములా వచ్చేసరికి A0AL ఈక్వల్స్ టు V0 by Vin. So this is the formula of open loop voltage gain. So this is the concept of open loop voltage gain. Next concept వచ్చేసరికి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. సర్క్యూట్ ఏంటి, ఇన్పుట్ బయాస్కి మనం ఆల్రెడీ ఏసీ క్యారెక్టరిస్టిక్స్లో డిస్కస్ చేస్తాం. 3కి సర్క్యూట్ సేమ్గానే ఉంటుంది. ఇక్కడ కూడా ఇన్పుట్ బయాస్ కరెంట్కి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ కూడా సేమ్ సర్క్యూటే. మనం ఇందాక ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్లో ఏబీ వాల్యూస్ని షార్ట్ చేసాము, సిడి వాల్యూస్ని షార్ట్ చేసి IB2 కరెంట్ I1 కరెంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. సో ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఏంటి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే ఏంటి? సో డిఫరెన్సెస్ బిట్వీన్ ది టూ కరెంట్స్, ఇన్వర్టింగ్ కరెంట్ నాన్ ఇన్వర్టింగ్ కరెంట్ దగ్గర ఉన్నటువంటి డిఫరెన్స్ వోల్టేజ్ని మనం ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటాం. సో మనం ఇప్పుడు ఈజీగానే క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో ఇది సో ఇన్పుట్ ఆఫ్సెట్ ఫార్ములా ఏంటి? IIOS ఈక్వల్స్ టు mod IB1 minus IB2. So this is the formula of input offset voltage. సో మనం సర్క్యూట్ని క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో అప్పుడేమొస్తుంది, IIOS ఈక్వల్స్ టు ఏం చేస్తాం, V0 1 by R1 minus V0 2 by R2. So this is the measurement of input offset voltage. So this is the concept of input offset voltage. Thank you. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి 5th వన్, ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఒకటి, PSSR ఒకటి. PSSR అంటే ఏంటంటే పవర్ సప్లై రిజెక్షన్ రేషియో. సో పవర్ సప్లై రిజెక్షన్ రేషియో అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ టు ద చేంజ్ ఇన్ ద పవర్ సప్లై విత్ కాన్స్టెంట్ పవర్ సప్లై with constant power. So PSSR is nothing but power supply rejection ratio. That is the definition of PSSR ఏంటంటే it is the ratio of a change in the input offset voltage to the change in the to the change in the supply voltage. So that is equals to PSSR equals to delta VIOS, input offset voltage to the change in VC, power to the change in the supply voltage, So this is a formula of PSSR. సో ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే ఏంటి? సో మనం అప్లై చేసే ఇన్పుట్ వోల్టేజ్ వల్ల అవుట్పుట్ అనేది 0 అవ్వాలి.
సో అవుట్పుట్ అనేది 0 అవ్వటానికి మనం ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ని ఉపయోగిస్తాము. సో సర్క్యూట్ డయాగ్రామ్లోకి వెళ్తే హియర్ వీఆర్ అప్లయింగ్ ద డ్యూయల్ పవర్ సప్లై దట్ ఈస్ అడ్జస్టెడ్ టు ద 10 volts. ఆ రెండు పవర్ సప్లైని అడ్జస్ట్ చేసుకొని 10 voltsగా మనం అడ్జస్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ మనం హియర్ ద కరెంట్ ఐ అనేది ఫ్లో అవుతుంది. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది ఐ వాల్యూ. సో ఐ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఎక్కడైనా కరెంట్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఆల్రెడీ నేను ఏసీ క్యారెక్టరిస్టిక్స్లో చెప్పాను. అక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ బై అక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ పాత్రని మనం చూసుకోవాలి. సో ఇక్కడ వోల్టేజ్ ఏముంది, విఈ ఉంది. అక్కడ రెసిస్టెన్స్ పాత్రలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, 1 kilo ohms 1 ohms. సో ఇప్పుడు నేను 1 kilo ohm 1 kilo ohm 1 ohm. సో కరెంట్ ఐ ఈక్వల్స్ టు ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ విఈ బై 1 kilo ohm ప్లస్ 1 ohm. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు విఈ బై 1000 ohm 1000. ఓకే వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ వరకు అయిపోయింది. సో అట్ నోడ్ ఏ current I into 1 kilo ohm. At node A, current I into 1 kilo ohm. VA equals to I into 1 kilo ohm. I into 1 kilo ohm. So VA equals to already మన current I తెలుసు, VE by 1001 into 1 kilo ohm. So VA equals to ఎంత వస్తుంది, VE into 1001 సేమ్ అంతే వస్తుంది. సో సారీ ఇక్కడ కిలో ఓం ఉంటుంది. సో అంతలో ఇంత విఏ ఈక్వల్ టు ఇది వస్తుంది. దీన్ని నాన్ ఇన్వర్టింగ్కి మనం కనెక్ట్ చేస్తాము. ఎందుకు నాన్ ఇన్వర్టింగ్కి ఎందుకు కనెక్ట్ చేస్తామంటే అవుట్పుట్ని 0 చేయడానికి ఆ విఏ వాల్యూని నాన్ ఇన్వర్టింగ్ దగ్గర కనెక్ట్ చేసాము. సో వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ని కాంపెన్సేషన్ చేస్తా విత్ పవర్ సప్లై ఎంత అంటే +or-10 volts. ఫస్ట్ +or-10 voltsతో నేను ఈ సర్క్యూట్ని ఇన్పుట్ ఆఫ్సెట్ని కాంపెన్సేషన్ చేస్తే నాకు వాల్యూస్ ఏమొస్తుందంటే 9 volts వస్తుంది. నేను 10 volts ఇస్తే నాకు 9 volts వస్తుంది. సో 10 volts ఇస్తే 9 volts వస్తుంది. అప్పుడు ఎక్కడ నోడ్ ఏ దగ్గర. సో నోడ్ ఏ నేనేమనుకుంటానంటే VIOS 1 అనుకుంటా. ఎంత 9 volts వచ్చింది నాకు. సో నెక్స్ట్ మళ్ళీ నేను నా 10 voltsని 11 voltsగా ఇంక్రీజ్ చేస్తా. 10 voltsని 11 voltsగా ఇంక్రీజ్ చేస్తే నాకు ఏ వాల్యూ VIOS 2 వాల్యూ ఎంత వస్తుందంటే 11 volts వస్తుంది. సో మనకి VIOA వాల్యూస్ మనకు అంత వస్తుంది. సో మనం ఏం చేస్తాము, ఈ రెండింటిని యావరేజ్ కనుక్కుంటాం. సో ఈ రెండింటికి అయిపోయింది కదా, ఈ వాల్యూస్ వచ్చినాయి. సో VIOS 2 మైనస్ VIOS 1 బై 11 మైనస్ 9. సో మనకేమవుతుంది, VIOS 2 మైనస్ VIOS 1 by 2. సో దిస్ ఈస్ ద ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. So this is the input offset voltage. So this is the fifth concept, input offset voltage and PSSR. So PSSR is nothing but the change in the input offset voltage to the change in the supply voltage. So that is called PSSR. So this is the input offset voltage. Next concept వచ్చేసరికి output offset voltage. Output offset voltage is nothing but when it is the differences between the DC voltage present at the output side when the input is grounded. So when input is grounded, so the output offset voltage in main ga 2 conditions మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి బయాస్ కరెంట్,
సెకండ్ వచ్చేసరికి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మన అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. సో ఫస్ట్ మనం ఇక్కడ 2 పాయింట్స్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పాయింట్స్ అనేవి, ఈ 2 ఫార్ములాస్ అనేవి సెకండ్ యూనిట్లో కూడా వస్తాయి. అవి ఏంటంటే గెయిన్ ఫార్ములాస్, ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ గెయిన్ ఫార్ములాస్. సో ఇన్వర్టింగ్ గెయిన్ ఫార్ములా ఏంటంటే -R1/RF. నాన్ ఇన్వర్టింగ్కి గెయిన్ ఫార్ములా ఏంటంటే 1+RF/R1. సో ఈ 2 ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సెకండ్ యూనిట్లో కూడా మనకి ఈ 2 ఫార్ములాస్ని యూజ్ చేస్తాము. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ బ్లాక్ డయాగ్రామ్ నుంచి ఎలా రాస్తాము? అకార్డింగ్ టు ద బయాస్ కరెంట్, ఇన్పుట్ బయాస్ కరెంట్లో, అకార్డింగ్ టు ఇన్పుట్ బయాస్ కరెంట్, అవుట్పుట్ ఈక్వల్స్ టు V in input into gain. Here A is the gain. మనకి A అనేది గెయిన్. అది నాన్ ఇన్వర్టింగ్గా నాన్ ఇన్వర్టింగ్గా మనకి ఇప్పుడు పాయింట్ కాదు, ఈ బ్లాక్ డయాగ్రామ్ వరకు. సో నెక్స్ట్ ఇన్పుట్ బయాస్ కరెంట్ అనేది ఈ సర్క్యూట్ నుంచి మనం ఎలా చెప్తామంటే, సో అవుట్పుట్ రెండు ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ దగ్గర ఉంది కాబట్టి, సో అవుట్పుట్ 1 IB2 కరెంట్ ఇంటూ R1, IB2 కరెంట్ ఇంటూ, ఇది ఇన్వర్టింగ్ కాబట్టి మనం గెయిన్ అనేది గెయిన్ అనేది ఉండాలి. సో సో ఇప్పుడు నేనేం చేస్తాను, గెయిన్ వాల్యూ అప్లై చేస్తాను. గెయిన్ వాల్యూ ఎంత ఇన్వర్టింగ్కి? -R1/RF అది అప్లై చేస్తాను. V01 ఓకే వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే బయాస్ కరెంట్ కాబట్టి, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నా ఇన్వర్టింగ్ గెయిన్ అనేది ఇక్కడ రాస్తాను. IB2 R1. ఇక్కడ గెయిన్ నా ఇన్వర్టింగ్ కాబట్టి -R1/RF. సో నాకు ఇన్వర్టింగ్ వచ్చింది. సో నెక్స్ట్ ఇది ఇన్వర్టింగ్ దగ్గర, నెక్స్ట్ నాన్ ఇన్వర్టింగ్ దగ్గర నేను చూస్తాను. సో నాన్ ఇన్వర్టింగ్ దగ్గర ఏమొస్తుంది? V02 IB1 ఇంటూ RC. చూడండి ఇక్కడ RC ఇంటూ A. సో ఇప్పుడు నేను నాన్ ఇన్వర్టింగ్ గెయిన్ అనేది అప్లై చేస్తాను. సో అప్పుడు అవుతుంది V02 IB1 RC ఇంటూ 1+RF/R1. సో in practically RC =R1. సో ప్రాక్టికల్గా RC =R1. సో V02 IB1 ఇంటూ R1 ఇంటూ 1+RF/R1. సో 1+RF/R1 1+RF/RF. దీనికి నేను LCM తీసుకుంటా. V02 IB1 R1 ఇంటూ R1+RF/R1. సో ఇక్కడ R1 క్యాన్సిల్ అవుతుంది. సో V02 IB1 ఇంటూ R1+RF. ఓకే, R1+RF. సో మనకి ఈ సర్క్యూట్ డయాగ్రామ్తో మనకి ఏం పని లేదు కాబట్టి ఏంటంటే అకార్డింగ్ టు ద input offset voltage, according to the input offset voltage, output equals to V01 plus V02 according to VIOS, input offset voltage. సో నేను ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి, అవుట్పుట్ ఈక్వల్స్ టు V0 వాల్యూ ఎంత? IB2 R1 ఇంటూ R1/RF ప్లస్ IB1 ఇంటూ R1+RF. ఇక్కడ R1 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ R1 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తాను, అవుట్పుట్ ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ ఉంది కదా, IB2 RF ప్లస్ IB1 ఇంటూ R1+RF. సో R1+RF
ఇప్పుడు నేనేం చేస్తానంటే IB1 కదా, ఈ IB1ని లోపలికి మల్టిప్లై చేస్తా, IB1ని లోపలికి మల్టిప్లై చేస్తా. అవుట్పుట్ ఈక్వల్స్ టు మైనస్ IB2 RF ప్లస్ IB1 ఇంటూ R1 ప్లస్ IB1 ఇంటూ RF. సో ఇక్కడ R1 లెస్ దాన్ RF, R1 లెస్ దాన్ RF. సో నేను ఈ టర్మ్ని నెగ్లెక్ట్ చేస్తా. సో ఈ టర్మ్ని IBR1 టర్మ్ని నేను నెగ్లెక్ట్ చేస్తా. సో ఆ వాల్యూని నేను తీసేస్తా. సో అప్పుడు నాకేమొస్తుంది చూడండి, అవుట్పుట్ ఈక్వల్స్ టు మైనస్ IB2 RF మైనస్ IB2 RF, ఈ వాల్యూ పోయినాక IB1 RF. IB1 RF. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఏం కామన్ తీస్తాను, RFని కామన్ తీస్తాను. అవుట్పుట్ ఈక్వల్స్ టు RF కామన్ తీస్తే ఏమొస్తుంది, IB2 మైనస్ IB1. సో దీన్ని ఏమంటాం మనం, ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్గా మనం అనేది. సో అవుట్పుట్ ఈక్వల్స్ టు IIOS ఇంటూ RF. సో అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ VIOS అనేటిది డిఫరెన్స్ కరెంట్. VIOS అని ఏమంటాము, డిఫరెన్స్ కరెంట్ అంటాం. సో అవుట్పుట్ వోల్టేజ్ డ్యూ టు ది ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. సో అప్పుడు ఏమొస్తుంది, అవుట్పుట్ ఈక్వల్స్ టు VIOS ఇంటూ గెయిన్ ఫార్ములా నాన్ ఇంటింగ్ R1 RF. సో ఇప్పుడు నేను టోటల్ కావాలి. ఇప్పుడు నాకు VIOS వచ్చింది, ఇది వచ్చింది. సో నేను ఇప్పుడేమనుకుంటున్నాను, టోటల్ కరెంట్ కనుక్కుంటున్నాను, టోటల్ వోల్టేజ్ కనుక్కుంటున్నాను. టోటల్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్స్ టు VIOS R1 ప్లస్ RF బై R1 ప్లస్ IIOS ఇంటూ R1. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. మనం ఇందాక ఏం చెప్పాము స్టార్టింగ్లో, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ output offset voltage. Thank you.